ఇబ్రాహీంపట్నం సేరిగూడ సమీపంలోని శ్రీ హిందూ కాలేజ్ విద్యార్థి ప్రణీత్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్ నగర్లోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కాలేజీ యాజమాన్యం కారణమని, కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కాలేజ్ గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు విద్యార్థి సంఘం నాయకులు. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు ఇబ్రాహీంపట్నం ఏసీపీ రాజు. ఇక ఘటనపై పూర్తి విచారణ చేసి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. శ్రీ హిందూ కాలేజ్ సంబంధించిన ప్రణీత్ అనే థర్డ్ ఇయర్ స్టూడెంట్ హయత్ నగర్లో వ్యక్తిగత కారణాలతో కొద్దిగా ఊరు వేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఆయన చావుకు నిజమైన కారణాలు అయితే మనకి ఇప్పటివరకు తెలియదు. దాని విషయంలో ఎఫ్ఐఆర్ అయింది, పోస్ట్మార్టం అయింది. పోస్ట్మార్టం అయిన తర్వాత కొంతమంది ప్రేరేపించి ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. వెంటనే మా ఎస్హెచ్ఓ మహేందర్ రెడ్డి, మా సీనియర్ ఎస్హెచ్ఓ నందీశ్వరు, తర్వాత మంచాల్ ఎస్హెచ్ఓ మధు ముగ్గురు కలిసి వారందరినీ కూడా అదుపులో తీసుకొని ప్రవేశించారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రాంతంలో ఎక్కడైనా చావు జరిగితే చాలు ఆ చావును చూపించి ధర్నాలు చేయడము, వారిని డిమాండ్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన దానికి కూడా ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరైతే దీంట్లో వాళ్ళు స్టూడెంట్స్ అన్నా ఉండని, ఎవరన్నా ఉండని అందరినీ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపిస్తాం. తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా చనిపోతే మానవత్వంతో మేము కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తాం. ఆ విధంగానే నేను రాహుల్ అనే ఆ అబ్బాయి తరఫున వచ్చిన వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడాను. అదేవిధంగా మా మహేందర్ ఈ కాలేజ్ చైర్మన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఇక్కడ న్యూసెన్స్ జరగడానికి కారణమైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎఫ్ఐఆర్ కూడా నమోదవుతుంది. ఎఫ్ఐఆర్ కాపీని కొద్దిసేపట్లో మీకు అందరికీ కూడా మన ప్రెస్ మీడియా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది.